అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరం అయినా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఒక రకంగా కాదండి, చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కారణం కూడా తెలియజేస్తాను. గ్రహాలన్నీ కూడా ఒక సందర్భంలో ఇబ్బంది పెడితే ఇంకొక సందర్భంలో యోగిస్తున్నాయి. ఏంటో అనే విధంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా శని తృతీయ రాశిలో సంచారం చేస్తూ జూలై 26వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి రాశ్యాధిపతి అయినటువంటి శని అన్ని విధాలుగా సహాయ సహకారాలు జూలై 26వ తారీఖు వరకు ఉన్నాడు. ఆ తదనంతరం జూలై 26 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రగతి ప్రారంభం వలన ఇటు ఏలిన నాటి శని ప్రభావం ఒక 5-6 సంవత్సరాల కిందట ఏ విధంగానైతే మీకు ఇబ్బందులు కలిగాయో అవి ఏలినాటి శని ప్రభావం కూడా కొంత కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది డిసెంబర్ 10వ తారీఖు వరకు, జూలై 26 నుంచి. కాబట్టి ఏమవుతుంది? మనస్సు సంతోషంగా ఉండకపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండడం, మీ మాటని మీరు బాగానే అనుకుంటారు కానీ అది ఎదుటి వాళ్ళకి తప్పుగా వినబడడం, తద్వారా లేనిపోని సమస్యలు, అపనిందలు పడడం అనేటువంటిది ఈ ప్రభావంలో కలుగుతుంది. డబ్బులు నష్టపోతారు. కాబట్టి ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. 10 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. ఇక గురువు గారు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు యోగించబోతున్నాడు. వక్రీకరించినటువంటి కారణం చేత యోగించబోతున్నాడు. కాబట్టి మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. తలచినటువంటి పనులు ముఖ్యంగా అన్ని విధాలుగా సాధించుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ మొదటి 2.5 నెలలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తదనంతరం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఇది షష్టమ గురు ప్రభావం. శని యోగిస్తున్నాడండి, కానీ గురువుగారు అడ్డుపడుతున్నారు. ఈ కారణం చేత మీకు అప్పటి వరకు కూడా మార్చి 15 లోపల అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందిన మీరు ఇతరులు మీకు ముఖం చాటేస్తారు. ముఖ్యంగా గురువు వల్ల ఏమవుతుందంటే పనులలో ఆటంకాలు వస్తాయి,
ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చేపట్టినటువంటి పని సకాలంలో పూర్తి కాక ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. సంతానం మూలకంగా కష్టాలు ఉంటాయి. ఇలా మీ కీర్తి ప్రతిష్టలకి మాట కలుగుతుంది. ఇలా మీకు గురువు అనుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పెడతాడు. ఎక్కువ కాలం ఉండదండి. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ కారణం చేత మళ్ళీ జూన్ 1 నుంచి జూలై 26వ తారీఖు వరకు శని వక్రగతిన ప్రారంభమవుతాడు కదా, జూలై 26 వరకు. కాబట్టి జూన్ 1 నుంచి శని యోగిస్తున్నాడు. అలాగే జూన్ 1 నుంచి జూలై నెల వరకు కూడా ఆ 2 నెలలు మళ్ళీ యోగిస్తున్నాడు గురువు. ఇక్కడే విచిత్రం. శని మీకు ఏలినాడు శని ప్రభావాన్ని వక్రీకరించినటువంటి ప్రభావితం ఇస్తే అక్టోబర్ 31 వరకు గురువు కాచుకొని ఉంటాడు మిమ్మల్ని. కాబట్టి ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు శని యోగించకపోవడం వలన మీకు ప్రధానంగా ఏంటనంటే కష్టపడండి అని సూచిస్తుంది శని. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఇక తదనంతరం ఆఖరి 2.5 నెలలు ఏదైతే ఉంటుందో శని యోగిస్తాడు. శని ప్రభావము అనుకూలంగా ఉండదు. ఎప్పటి నుంచి? డిసెంబర్ 10 వరకు అనుకూలంగా ఉండదు. నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి గురుశనులు కూడా మళ్ళీ యోగించరండి. ఇది చాలా గడ్డు కాలంగా చెప్పవచ్చు. మీరు తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి మీకు ఇబ్బందల్లా ఉన్నది మకర రాశిలో జన్మించినటువంటి వారికంటే ఈ నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు. మిగతా అన్ని సమయాల్లో ఏదో ఒక గ్రహం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కష్టపడక తప్పదు, దైవాన్ని నమ్మక తప్పదు, దైవం పైన భారం వేయక తప్పదు, దైవానుగ్రహాన్ని పొందక తప్పదు. ఇది ఓవరాల్గా మీకు గ్రహాలు ఇచ్చేటువంటిది. ఇక ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే కేతువు అష్టమ స్థానంలో, ఇవి కొంత అశుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని ఈ రాహుకేతుల ప్రభావం. జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఈ రాహుకేతుల యొక్క స్థితి ప్రభావం వల్ల కొన్ని కష్ట నష్టాలు తెలియకుండా జరుగుతాయి ఈ రాహుకేతుల వల్ల. కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని అలాగే గురువు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు. 2026వ సంవత్సరం మొత్తంలో కూడా నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక విద్యార్థులకి ప్రధానంగా మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. మీరు చదివింది మీరు చాలా గుర్తుపెట్టుకోగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకున్నదే మీరు ఎగ్జామ్లో రావడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా చేసామని చెప్పి మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారా, గురువు మీకు ఇక్కడ షష్టమ స్థానంలో స్థితి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు, ఆ సమయం పోటీ పరీక్షలకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో నిర్లక్ష్యం కూడదు. విద్యని నిర్లక్ష్యం చేయకండి, కష్టపడండి. రాష్ట్రాధిపతి అయిన శని అనుకూలంగా ఉన్నాడు, గురువు కూడా మీకు అనుకూలిస్తాడు. ఆ తదనంతరం ఆ ఫలితం ఏదైతే ఉంటుందో 5 నెలల పాటు మీరు అద్భుతంగా దాన్ని అనుభవిస్తారు, జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అబౌవ్ 70% లైఫ్ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి విద్యలో ఉంటారు. చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా విద్యార్థులకి వాళ్ళు తమ యొక్క విద్యని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అడ్డంకులతో ఉన్న విద్య పూర్తి అయిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ విషయాల గురించి ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయం. ఇక వివాహ సంబంధముగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి 2.5 నెలల పాటు విడిపోవాలనుకున్న దంపతులకి కలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రేమలు చిగురిస్తాయి, కొత్తగా ప్రేమికులు అవుతారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అవుతుంది. ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. కానీ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం బాగుండదు. జాగ్రత్త పడండి. ఇతరుల జోక్యం వలన మీరు నష్టపోతారు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక వివాహ సంబంధంగా మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న సమయం చాలా బాగుంటుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరిగి తీరుతుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది మాత్రం ప్రధానంగా నవంబర్ నెల డిసెంబర్ 10 ఇది చాలా గడ్డు కాలం అండి. ఈ సమయంలో మీకు అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రధానంగా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న సమయం కూడా అనారోగ్య సమస్యలు. కాబట్టి 2.5 నెలలు, 1 నెల 10 రోజులు, వెరసి 3 నెలల 25 రోజుల పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నవంబర్,
డిసెంబర్ 10 వరకు, అలాగే మార్చి 15 నుంచి మే 31 వరకు ఈ సమయం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు. కొత్త అనారోగ్యాలు రావడం కానీ, హెరిడిటీగా వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యానానికి వెళ్ళాలనే కోరిక సంపూర్ణంగా నెరవేరబోతుంది. విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసాలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో సంప్రాప్తమయ్యే అవకాశం గోచరమవుతుంది. మొదటి 2.5 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా చాలా అనుకూలమే అని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2.5 నెలలు, అలాగే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని విధాలుగా ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మంచి అభ్యున్నతి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. వ్యాపార విస్తరణకి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము, పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల నామినేటెడ్ పోస్ట్ కానీ, ప్రభుత్వ విప్ సంబంధించినట్టు కానీ, ఏదైనా కానీ ఒక మంచి పదవిని పొందే అవకాశాలు పుష్కలంగా ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి. మీ కోరికని, మీ కలని సాకారం చేసుకొని సంఘంలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ఎదుగుతారు ఈ 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు, అలాగే నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. మిగతా సమయాల్లో అన్ని విధాలుగా కళారంగం అంటే సినిమా, సీరియల్స్ రంగంలో వాళ్ళు, సోషల్ మీడియా రంగంలో వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. మంచి అభ్యున్నతి, మంచి ప్రాజెక్టులు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువగా మీరు పోగు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ రైతులు ఏ పంట వేసినా కానీ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు. కాకపోతే ఏప్రిల్, మే నెలలో దిగుబడి కాస్త తక్కువగా ఉండవచ్చు, కానీ మిగతా అన్ని నెలల్లో మీకు మంచి లాభసాటి అయినటువంటి వ్యవసాయం చేస్తారు. ఏ పంట వేసినా మీకు రాబడి, దిగుబడి చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి. జాతకరీత్యా ఉండేటువంటి పలు సందేహాలు, ధర్మపరమైన సందేహాలకి ఎప్పుడు కూడాను మంచి మంచి వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటికి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా 21 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. వీటిలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజల, హోమాలు మీకు తోడ్పాటు అందిస్తాయి. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో సమయంగా ఎదురు చూస్తున్నటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఫలితాలు. అయితే ఏ సమయంలో ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ సమయంలో చేయకూడదు, ఏ సమయం ఉద్యోగ ప్రయత్నానికి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం రావడం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ రావడం, లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్తో కూడుకున్న ఉద్యోగం రావడం ఏ సమయంలో బాగుంటుంది అని అంటే మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్న కాలం. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15 మధ్యకాలము, మరియు అక్టోబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చక్కగా కొత్త ఉద్యోగంలో స్థిరపడతారు, ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్ వస్తాయి, లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్ లభిస్తుంది. వేరే సమయాల్లో ప్రయత్నించకూడదంటే ప్రయత్నించండి, కానీ కష్టంతో కూడుకున్నటువంటి జీవన విధానం, ఉద్యోగ విధానం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి సమయంలో మీరు వ్యాపార విస్తరణ, మీకు ముహూర్తాలు కనుక మంచిగా ఉంటే నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం పెరుగుతుంది. ఏదో కొత్త శక్తి మీలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దీనివలన అందరినీ చులకనగా చూడకండి. అందరితో ప్రేమపూర్వకంగా ఉండండి. మీరే గొప్ప అనే ప్రభావాన్ని తగ్గించుకోండి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ధన నష్టం ఉంది. కుటుంబ సమస్యలు అనేకంగా ఉంటాయి. మానసికంగా ఆందోళన, చికాకులతో కూడుకున్న జీవనం ఉంటుంది. ఏ పని ఎందు కూడాను ఆసక్తి ఉండదు. ఇక ఏప్రిల్ నెల మొత్తం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారని చెప్పొచ్చు. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, కుటుంబంలో గృహంలో చికాకులు, ఏదైనా కానీ గృహాన్ని వీడనాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. వృధా కాలయాపన చేస్తారు. ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు. ముఖ్యంగా సంతానం పట్ల విముఖత, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి ఆ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. మిత్రుల మధ్య, అలాగే తెలిసినటువంటి వారి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని లౌక్యంతో వ్యవహరించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. జ్వర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చెప్పినటువంటి విషయాలని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా మీరు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి పండితులను సంప్రదించి మీ జాతకాన్ని చూపించుకొని పరిహారాలు పాటించండి. అలాగే దైవానుగ్రహం అందరికీ కావాలి అని అనుకుంటే మన ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కంటే అబౌవ్ 70% వరకు కూడాను చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణముగా ఈ సంవత్సరం అంతా కూడా ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎప్పుడు కష్టాలేనా? చాలామంది ఊహించుకుంటుంటారు, కష్టాలేనా, ఇంక ఏమి ఉండవా? గురుగ్రహాలు అనుగ్రహించబోతున్నారు. అయితే ప్రధానంగా మనకు గ్రహాలు ఏం చేయబోతున్నాయి, ఏం చెప్పబోతున్నాయి, ఆ గ్రహాల వలన వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎప్పుడు పరిహారాన్ని కాదండి. మనం సంస్థాగతంగా, మన వ్యక్తిగతంగా మనం కొన్ని మార్పులు, చేర్పులు మన జీవన విధానంలో చేసుకోవాలి. అప్పుడు గ్రహాలు మనకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి. అంటే ఈ శని, ఏలినాడు శని ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్కడే చెప్తున్నాడు, నిజాయితీగా ఉండండి, మోసం చెయ్యకండి, కష్టపడండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదేదో అవుతాము అనే ఆలోచన పెట్టుకోకుండా నిలబడి మీ మనస్సు చెప్పిన విధంగా కష్టపడండి. తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ శని అంత ఇబ్బంది ఏం పెట్టడండి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. కొంతవరకు పాజిటివ్గానే ఇస్తాడు. కానీ ఎప్పుడు నిజాయితీ, కష్టము, దైవాన్ని నమ్మి దైవానికి లోబడి జీవనం చేసినప్పుడు. ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రగతి ప్రభావం చేత ఈ సంబంధించినటువంటి చతుర్థ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఇక్కడ గమనించాలి, మార్చి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. కష్టములు ఉంటాయి. ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంట్లో పెద్దలని గౌరవ మర్యాదలతో కాపాడుకోండి. వాళ్ళతో మంచిగా వ్యవహరించండి. ముఖ్యంగా తల్లిగారి ఆశీర్వచనం ఈ మార్చి 14వ తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళినా తల్లిగారి ఆశీర్వచనం, లేదా తల్లితో సమానమైన వారి ఆశీర్వచనం, లేదా తల్లిగారు లేకపోతే తల్లిగారి ఫోటోకి దండం పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకొని బయట వెళ్ళండి. అసలు ఈ యొక్క గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితం అంతా పోతుంది. కనీసం దైవానికైనా, మీరు నమ్మిన దైవానికైనా నమ్మి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని వెళ్ళండి. ఇక మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు గారు చాలా శుభస్థితుల్లో ఉంటున్నారు. అద్భుతం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి యోగదాయకంగా ఉంటుంది.
అనుకున్న పనులు ఈ మొదటి 2.5 నెలలు ఏదైతే పనులలో కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కష్టపడే తత్వాన్ని శని ఇస్తూ కొన్ని ఆటంకాలు గురువు మొదటి 2.5 నెలల్లో కలిగించిన ఆ తర్వాత 2.5 నెలలు మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు అద్భుతంగా ఉండబోతుంది. సందేహమే లేదు. మీరు ఏమాత్రం కూడా మీ అంచనా మించి ఎక్కువగా మీరు లాభసాటిలో ఉంటారని చెప్పవచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు ఉన్నటువంటి సమయమే అనుకూలము లేదు. గురువుగారు షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఇక్కడ మీకు పేరు ప్రతిష్టలు అనగా మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు పేరు ప్రతిష్టలు ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరిని అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంటారు కదా, ఆ డబ్బుల్ని మీరు ఈ సమయంలో రాబట్టుకోలేకపోతారు. ఇది మీకు రాని బాకీలుగా ఉండిపోతాయి జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకటికి 100 సార్లు, నేను 10 సార్లు అని చెప్పట్లేదు, 100 సార్లు ఆలోచించి మీ డబ్బుని ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. కనీసము ఈ జూన్ 1 తారీఖు నుంచి మే 31 తారీఖు వరకు గురువు గారు ఇక్కడ సంచారం చేస్తున్నటువంటి సమయంలో వచ్చే నష్టాలని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు. ఏ పని చేసినా ఆ సమయంలో ఇటు ఏలినాటి శని ప్రభావం ఉండడం, గురువు షష్టమ స్థానంలో ఉండడం, ఇది ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు. ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువు గారు సింహరాశిలో సంచారం చేస్తుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే మార్చి 15 నుంచి మే 31, నవంబర్ డిసెంబర్ 4.5 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2.5 నెలలు కొద్ది కష్టం, కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఈ యొక్క జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతువు, ఇది మీకు తెలియని కష్ట నష్టాలను కలిగించే గ్రహాలే ఇవి. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు అంటూ ఉండవు. కాకపోతే జాగ్రత్తలు పాటించమని మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీ జాతక చక్రం ద్వారా మీ గోచార రీత్యా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే సాధారణంగానే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మొదటి 2.5 నెలలు చాలా కష్టపడండి, సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మొదటి 2.5 నెలలు బాగా కష్టపడితే ఆ యొక్క మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు అకాడమిక్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటిలో గురువుగారు మీకు సహకారం అందిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి నిలబెడతారు. ఇక్కడ గురువు యోగిస్తేటండి జలరాశిలో సంచారం చేస్తూ మీకు విదేశీయానానికి అనుకూలంగా ఉండబోతున్నాడు. అంటే గురువు పాపి అవ్వాలి మే 31 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు. అయితే విదేశీయానం ఒకప్పటి కాలానికి అది పాపత్వం, కానీ ఈ కాలంలో అది యోగం. కాబట్టి ఆ పాపత్వమే మీకు విదేశీయానాన్ని కలిగింపచేస్తూ యోగంగా మార్చబోతున్నాడు గురువు. కాబట్టి విద్యార్థులకు మాత్రం ఒక వరంగానే చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి H1B వీసాలు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆఖరి 2.5 నెలలు, ఏప్రిల్ మే నెలలు, దాదాపుగా 4-5 నెలల పాటు వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహవంతులవుతారు, దాంపత్యంలో ఉంటారని చెప్పవచ్చు. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి మొదటి 2.5 నెలలు, అలాగే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలు దంపతుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విడిపోయిన దంపతులు, విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఏప్రిల్ మే నెలలో, నవంబర్ డిసెంబర్ నెలలో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలో కూడా కొత్త ప్రేమలు చిగురించి కొత్త వాళ్ళు పరిచయమై జీవితంలో కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సంబంధించినటువంటి సంతానాన్ని గురించి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే నెలలో మరియు నవంబర్ డిసెంబర్ నెలలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు సంతానవంతులు అవుతారు, సందేహమే లేదు. సంతానం కలుగుతుంది. ఇక మొదటి 2.5 నెలలు అలాగే జాగ్రత్తలు పాటించండి. సంతానపరంగా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డాక్టర్లని సంప్రదించి సలహాలు పాటించండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 14 వరకు డాక్టర్ని సంప్రదించండి. ఇక విదేశీయానం మాత్రం ఖచ్చితంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు డబ్బులు ఖర్చు పెట్టి పదవుల కోసం ఎక్కువగా మీరు ఆరాటపడకండి. ఈ సంవత్సరం సో అన్నట్టుగానే ఉంటుంది. కానీ భవిష్యత్తులో వచ్చే 2027లో మీరు పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు మంచి పదవిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇప్పుడు మాత్రం అనుకూలంగా లేదు.
కాబట్టి ప్రజాదరణ పొందే మంచి పనులు చేయండి. పెద్దలని తరచూ సంప్రదిస్తూ విషయాల్ని మీరు ప్రస్తావించుకోండి. ఇంతవరకు మీరు కాలయాపన చేయండి తప్ప మీ దగ్గర ఉన్న డబ్బులు ఆస్తులు అమ్మి ఏదో పదవి వస్తుంది గ్యారంటీ అని మాత్రం ఆశపడి భంగపడకండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి కొత్తగా వ్యాపార విస్తరణ, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం లాంటివి చేయకండి. మరీ తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు నవంబర్, డిసెంబర్ నెలల కాలంలో వ్యాపారాన్ని ప్రారంభించుకోండి. అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు కూడా అనుకూలించి ఆశీర్వదిస్తాయి. మీరు పైకి ఎదగడానికి గ్రహాలు కూడా తోడ్పడతాయి. అలాగే ఇక్కడ వ్యాపారం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి అతిగా పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ పక్కన మీ పంచన చేరి మీ యొక్క అభిమానాన్ని, ప్రేమను పొంది మీకు తెలియకుండా గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. మీకు వచ్చే అవకాశాన్ని కూడా వేరే వాళ్ళకి దాటవేసే అవకాశం మీరు నమ్మిన వాళ్ళల్లోనే ఈ కళారంగం అనగా సినిమా, సీరియల్స్ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ కూడా మీ సొంత వ్యక్తులో లేదా మీరే వాటిని మేనేజ్ చేసుకునే అవకాశాన్ని పెట్టుకోండి. ఇతరుల మీద ఆధారపడకండి. సాధారణమైనటువంటి ఫలితములే ఈ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి. ముఖ్యంగా ధనం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీ డబ్బుని వృధాగా పోనిచ్చుకోకండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులు దిగుబడి అంతంత మాత్రమే, రాబడి అంతంత మాత్రమేగానే ఉంటుంది. కాబట్టి తెలియని పంటల జోలికి వెళ్ళకండి. కొత్త కొత్త పంటలతో ప్రయోగాలు చేయకండి. మొదటికే మోసం వస్తుంది. తెలిసిన పంటల్నే, సాంప్రదాయక శాస్త్రీయమైన పంటల్నే మీరు వేసుకోండి. కనీసం నష్టమైనా పడకుండా కొద్దిపాటి లాభంతోనైనా జీవిస్తారు. లేకపోతే ఆశకి పోతే ఇంకేదో జరిగినట్టుగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం, మీ యొక్క నడుస్తున్నటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే జాతకరీత్యా నడిచే గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఇక ఈ 2026 సంవత్సరంలో మనం ఒక నూతన శకానికి ప్రారంభించబోతున్నాం. సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభిస్తున్నాం. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సభ్యులుగా మీరు చేరవచ్చు. తద్వారా ప్రతి మంచి మంచి ధర్మ విషయాలు, అలాగే జ్యోతిషపరంగా ప్రతిదీ కూడా ఏ రోజు ఏ మంచిది అని చెప్పి మొట్టమొదటిగా మీకు దాని ద్వారా మీకు పొందడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ప్రధానంగా జాతకరీత్యా ఈ కుంభరాశితో పాటుగా మిగతా 12 రాశుల వారికి కూడా సాధారణంగా సమస్యలు అనేటువంటి అధికంగా ఉండబోతున్నాయి. అందరికీ కూడా గొప్పగా ఉండకపోవచ్చు. ఈ సందర్భంగా దైవానుగ్రహమే తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకై, సంబంధించి కోర్టు సమస్యల, శత్రుబాధ నివారణకై దాదాపుగా 21 రకాల హోమాలు, మృత్యుంజయం, నవగ్రహం, సుదర్శనం, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయం, కాలభైరం, ఇలా వివాహ సంబంధం, సంతాన సంబంధంగా 21 రకాల హోమాలు మీ గోతనామాదులతో జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూసేటువంటి సందర్భం ఉద్యోగ విషయంలో. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగ సంబంధంగా ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఏ సమయంలో ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్యాకేజీలు బాగుంటాయి, లేదా ఏ సమయంలో మనం ప్రయత్నిస్తే కొత్త సంస్థల్లో మంచి ప్యాకేజ్తో మనకు ఉద్యోగం లభిస్తుంది అనేది తెలియచేస్తాను. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు వరకు ఉన్న సమయం, అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, అలాగే నవంబర్ 16 నుంచి ఈ డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయము. కాబట్టి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కొత్త సంస్థలో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అకాలమైనటువంటి ప్రయాణాలు, కష్ట నష్టాలు, డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ప్రధానంగా మిమ్మల్ని మించిన వారు లేరు, మీకు పొందిన విజయాల్ని పట్ల మీరు గర్వంగా ఉండే అవకాశం, తద్వారా కొంతమందిని మనసుని గెలుచుకోలేకపోతారు, తద్వారా మీరు చెడ్డవారుగా గుర్తింపబడతారు.
కాబట్టి చులకనగా అందరినీ చూస్తారు. కాబట్టి ఆ స్వభావం నుంచి బయటపడి అందరినీ ప్రేమగా పలకరించండి. ఏప్రిల్ నెల మొత్తం కూడా కుటుంబ పరంగా తగాదాలు, మానసిక ఆందోళన, డబ్బులు ఖర్చవ్వడం, ఎడమ కంటికి ఇబ్బందులన్నింటినీ కలుగుతాయి. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. మీకున్నటువంటి సమస్యలకి అనేక మంది మీకు సహాయ సహకారాలు అందించి సమస్యని పరిష్కారం చేస్తారు. ఆనందదాయకంగా జీవితం గడుస్తుందని చెప్పవచ్చు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో మీరు సతమతమయ్యే అవకాశం ఈ మధ్య కాలంలో ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు ఉన్నటువంటి కాలం ప్రధానంగా సంతానపరంగా ఇబ్బందుల, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. మానసికంగా వృధా కాలయాపన చేస్తుంటారు. ఏ పని ఎందుకు శ్రద్ధ ఉండదు. ప్రతిదీ కూడాను పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీదే పైచేయిగా సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు వంటి తగాదాల్లో మీదే అనుకూలంగా తీర్పు అనేటువంటిది వస్తుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, దాంపత్య విభేదాలు, ప్రేమికుల మధ్య విభేదాలు, తెలిసిన వారి మధ్య విభేదాలు, అలాగే బాంధవ్యాలు, సంబంధాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి తదనుగుణంగా అందరినీ కలుపుకోయే తత్వాన్ని మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చూశారు కదా, ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ విధంగానైతే ఉంటుంది. కాబట్టి సాధారణం కంటే దిగువ స్థాయి ఫలితాలు అనేటువంటి పొందుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీరు ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందు ప్రయాణం చేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితానికి మీరే శాసనకర్తగా ఉండి మీరు ప్రయాణం చేయండి. తప్పకుండా చాలా మటుకు ప్రశాంతంగా ఉంటారు. విజయాన్ని సాధిస్తారు. అన్ని విధాలుగా మీరు విజయం పొందాలని కాంక్షిస్తూ మీకు దైవానుగ్రహం తోడుండాలి. ఆ దైవానుగ్రహం తోడుండడం కోసమే సంవత్సరం పాటు సర్వదోష నివారణ పూజలు మీ గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు దగ్గరలోనే మంచి జ్యోతిష పండితుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశిస్తూ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2025 సంవత్సరంలో గతించినటువంటి కాలమంతా కూడా గత సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాడు. కానీ ఈ 2026 సంవత్సరం మాత్రం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందబోతున్నారు. కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి, సమస్యలకి చరమగీతం పాడేటువంటి అవకాశం రాబోతుంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. అంతా సుఖమేనా? కష్టాలుండవా? ఉంటాయి. కానీ అన్నిటికంటే ఆనందంగా జీవించగలిగే గ్రహాల యొక్క స్థితిగతులు మిమ్మల్ని ముందుంచబోతున్నాయి. విజేతల్ని చేయబోతున్నాయి ఈ గ్రహాలు. ఎలాగో తెలుసుకుందామా? ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సహజంగానే 6వ స్థానంలో శని ప్రభావం. ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే అనుకున్నటువంటి ప్రతి పనులలో విజయాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటిది. జూలై 26వ తారీఖు నుంచి వక్రగతి ప్రభావం వల్ల డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ యొక్క శని పంచమ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత ఆ జూలై 26వ తారీఖు తర్వాత డిసెంబర్ 10వ తారీఖు వరకు అలసత్వం. దీనికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ప్రధాన శుభగ్రహం యోగిస్తున్నటువంటి కారణం చేత అంతా మనకు మంచి జరిగిపోతుంది కదా, ఎందుకు మనం కష్టాలు పడడం అనే భావానికి వచ్చి బద్ధకంగా ఉండడం వల్లనే ఈ సంబంధించినటువంటి ఆఖరి 5 నెలలు పొందాల్సిన యోగం కంటే తక్కువగానే పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా శని మీకు యోగించబోతున్నాడు. ఇక గురువు నవమ స్థానంలో ఉండి గురువు మొదటి 2.5 నెలలు అంటే మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన ఉండడం. ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడాను కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పడాలి. 1. 2, మీది అనుకున్న వస్తువు కానీ, మీది అనుకున్నటువంటి బంధము కానీ, మీది అనుకున్నది ఏదైనా కానీ చేజారిపోయే అవకాశం ఉన్నది. కానీ కష్టపడే తత్వం ఉండడం వల్ల ఈ శని చాలా మటుకు నష్టాన్ని నివారణ చేస్తాడు. కానీ ఎంతో అంత కొంత కోల్పోక తప్పదు. మానసికమైన ఆందోళన ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు, నష్టాలు కూడా మొదటి 2.5 నెలల పాటు ఉంటుంది. ఆ తదనంతరం ఉండేటువంటిది ఏంటంటే మిగతా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం చాలా యోగకాలంగా ఉంటుంది.
ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దశమ స్థానంలో గురువు. కాబట్టి ఇక్కడ దశమంలో గురువు యోగించకపోయినప్పటికీ కూడా మీకు ఏంటనంటే ఒక తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. పెద్దరికం, హుందాతనం, మర్యాదని, గౌరవాన్ని కాపాడుకునే స్వభావాన్ని మీరు జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండాలి. ఈ లక్షణం కనుక ఉంటే గురువు చాలా శుభకరుడై మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. ఆ తదనంతరం నవంబర్ డిసెంబర్ నెల కాలంలో సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉండబోతుంది. ఏతావాత మొదటి 2.5 నెలలు కష్టమే తప్ప మిగతా 9.5 నెలలు మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఉండదు. 9.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక విద్యార్థులకైతే అలసత్వం పనికిరాదు, నాకు అన్నీ వచ్చు అన్నట్టుగా ఉండకండి. చిన్నదాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి. ఎందుకనంటే మీరు వదిలిపెట్టిందే పరీక్షల్లో మీకు అది ప్రధానం కావచ్చు. కాబట్టి శని కష్టపడే తత్వాన్ని సూచిస్తూ గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత విద్యార్థులకి మాత్రం మార్చి 14వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలమే. ఆ తదనంతరం కష్టపడే తత్వాన్ని, ఫలితాన్ని మే 31వ తారీఖు వరకు ఆ యోగాన్ని పొందుతారు. మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఉన్నత విద్యకి. ఇక తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి విదేశీయానానికి, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థులకి కలిసి వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల్లో మీకు సంబంధించినటువంటి ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల గురించి మున్ముందు మనం తెలియచేసుకుందాం. ఇక ఆ తదనంతరం వివాహ విషయం. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మొత్తం కూడా వివాహ యోగ్యత అన్నటువంటి కాలం. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నాలు చేయండి, ఒక ఇంటి వారు అవుతారు, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇక దాంపత్యం మొదటి 2.5 నెలలు కొద్దిగా కష్టకాలమైనప్పటికీ కూడా విడిపోవాలనుకున్న దంపతులు కూడా మళ్ళీ ఏదో కారణం చేత మళ్ళీ కలుసుకుంటారు. అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. కోల్పోయిన బంధుత్వము, స్నేహము, ప్రేమలు అన్నీ చిగురిస్తాయి. ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. మంచి జీవితంలో అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఇక సంతాన సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సత్సంతానము పొందే యోగ్యత ఉంటుంది. ఏప్రిల్ మార్చి 15 నుంచి మే వరకు ఉన్నటువంటి కాలం సంతానానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి అదృష్టవంతమైనటువంటి సంతానం దైవానుగ్రహం వలన మీకు కలుగుతుంది. కొంతమందికి ట్విన్స్ కూడా పుట్టే అవకాశం కూడా ఈ యొక్క సంతానానికి సంబంధించి తులారాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్య విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మొదటి 2.5 నెలలు జాగ్రత్తలు పాటించాలి. కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివి మొదటి 2.5 నెలల్లో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి, డైట్ పాటించండి. ఇక విదేశీయానం ఎలాగో మీకు ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసా లాంటివి మీకు అందుబాటులోకి వస్తాయి. ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి 7 నెలలు జనవరి నుంచి జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి కాలము. మరీ ముఖ్యంగా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో పార్టీ పెద్దల అవకాశాలు మీకు మెరుగుపడతాయి. పార్టీ పెద్దలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజాదరణ బాగుంటుంది. ఏది చేసినా మీరు ఖచ్చితంగా విన్ అవుతారని చెప్పవచ్చు. మంచి పదవి లభిస్తుంది. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి వచ్చినట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇటుక, ఇసుక, ఇనుముతో కూడుకున్నటువంటి మట్టితో సంబంధించిన వృత్తులు, ఆటోమోటివ్ రంగములు, అలాగే ఇనుముతో సంబంధించినటువంటి ప్రతి వృత్తి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చర్మ సంబంధము, తోలు సంబంధమైనటువంటివి, క్లాస్ 4 కేటగిరీ కింది స్థాయి ఉద్యోగస్తులు, వీళ్ళకందరికీ కూడా జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. కాబట్టి మంచి జీవితం అనేటువంటిది వ్యాపారంలో ఉంటుంది. అయితే ఇక మిగతా సంబంధించినటువంటి హోటల్, ఎడ్యుకేషన్ రంగము, కళాశాలలు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, రెస్టారెంటు, అలాగే టిఫిన్ సెంటర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మొదటి 2.5 నెలలు తప్ప మిగతా అన్ని కాలంలో కూడా మంచి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఏప్రిల్ నుంచి మీ యొక్క జాతకరీత్యా. ఇక కళారంగంలో ఉన్నటువంటి
వాళ్ళు సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఏదో ఒక రకంగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితంలో కళాకారులు ఉంటారు. మంచి ఆఫర్స్ వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైతే చేపడతారో వాటి వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా మీరు ప్రజలలో ఒక స్థానాన్ని మీరు పెంపొందించుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రైతులకి శాస్త్రీయమైనటువంటి పంటలు అలాగే వాణిజ్య పంటలు కూడా బాగా కలిసి వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలతో పంటలు వేయండి. దిగుబడి, రాబడి అన్ని విధాలుగా ఈ యొక్క రైతులు బాగుంటారని చెప్పవచ్చు. ఇక చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతక చక్రంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. తప్పకుండా జీవితంలో పైకొస్తారు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2026 సంవత్సరం 12 నెలల పాటు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మృత్యుంజయ హోమము ఆరోగ్యం కోసం, అలాగే నవగ్రహ హోమము, వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి హోమాలు, అలాగే సంబంధించిన నరదృష్టి, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమాలు, ఇలాంటివి 21 రకాల హోమాలు ప్రతి నెల ఒక పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 2026 సంవత్సరంలో నూతన శకానికి ప్రారంభం అంటే సంకల్ప మందిర్ అనేటువంటి యొక్క వ్యవస్థ ద్వారా మీ ముంగిట రాబోతున్నాం. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ మరియు యూట్యూబ్, ఇన్స్టాలో మీరు వాటిని ఫాలో అవ్వండి. అన్ని విషయాలు కూడా మీకు చేరవేయడం జరుగుతుంది. తద్వారా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో, ప్రతి విషయం జాతకము, ధర్మ సందేహాలకు సంబంధించినవి మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే రావాల్సినటువంటి రాని బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు బాగుంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మీదంటూ ఒక ముద్ర వేస్తారు. మీకంటూ ఒక స్థానం అనేటువంటిది పదిలపరుచుకుంటారు. అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో, సంఘంలో మిమ్మల్ని గౌరవిస్తారు. మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటిది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 16 నుంచి, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తదనంతరం ప్రధానంగా మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఇది ఉద్యోగస్తులకి అనుకూలం. మళ్ళీ చెప్తున్నానండి, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలం. కాబట్టి ఆ సమయంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం, వేరే సంస్థలో ఉద్యోగం, ఉన్న సంస్థలో ప్రమోషన్స్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా అనుకూలము వేరే సంస్థల్లో మారడానికి. ఈ సమయంలో మీకు మంచి పదోన్నతులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఇక చెప్పినటువంటి సమయంలో కాకుండా మిగతా సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది కావచ్చు, కానీ అక్కడ కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. పేరుకి మీరు జాబ్ ఉంటుంది, కానీ చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మానసికమైనటువంటి చికాకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఎందుకనంటే ఈ సమయంలో మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఇక ఏప్రిల్ మొత్తం, ఆ నెల మొత్తం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏ పని చేసినా ఆ పనిలో మీకు విజయం సంప్రాప్తమవుతుంది. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఎవరితో మీరు కలిసి పనిచేస్తున్నా, దంపతుల మధ్యనైనా, వ్యాపార భాగస్వాముల మధ్యనైనా, ప్రేమికుల మధ్యనైనా, ఎవరితో ఉన్నప్పటికీ కూడా కొంత చికాకుల సమస్యలు వస్తాయి. దాదాపుగా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ప్రయత్నం చేయండి. ఓపిక అనేది ఈ సమయంలో మీకు కావాలి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా మీకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా
జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నష్టములు కూడా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా శారీరకంగా కూడా నష్టం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ప్రధానముగా ప్రభుత్వానికి సంబంధించి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు మీకు వస్తాయి కాబట్టి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్న కాలము మీకు కోపము పెరుగుతుంది. అంతేకాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా శాంతముతో, సహనంతో, ఓపికతో ఉండండి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. మీకు అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇక విన్నారు కదా, ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను మీరు చక్కగా ఆవలింపు చేసుకొని అన్ని విధాలుగా మీరు ప్రణాళికాబద్ధంగా ఉండండి. తులారాశి వారికి చక్కగా ఈ సంవత్సరం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ చెప్పిన వాటి కంటే కూడా ఇంకా విభిన్నంగా ఉంటే మంచి జ్యోతిష్య పండితుల చేత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోండి. అలాగే దైవానుగ్రహం కోసం మనం ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. వాటిలో కూడా మీ గోత్రనామాలు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ 2026 సంవత్సరం మీకు ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటూ, మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనకందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా మీనరాశిలో గత సంవత్సరం అంతా కష్టాలున్నాయి, ఇప్పుడు కూడా కష్టాలే ఉంటాయా? కాదండి, యోగాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకనంటే చాలామందికి పరిచయమే ఈ మీనరాశి వారికి గత సంవత్సరం మార్చి నుంచి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అంటే జన్మశని ప్రభావం. గత 3.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనగా జన్మశని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలవాటైన ప్రకారం ప్రతి విషయంలో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో మీ కష్టాన్ని మీరు నమ్ముకొని నిజాయితీగా ఉండండి. ఈ శని ప్రభావం చాలా మటుకు దుష్ప్రభావం తగ్గుతుంది. ఇక గురువు గారు ప్రధానంగా మిథున రాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. తృతీయ రాశి ఫలాలు కూడా అందజేస్తాడు. ఏలినాడు శని ప్రభావము, గురువు అనుకూలంగా లేకపోవడం, కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మీరు దాచిపెట్టుకున్న సొమ్ము, సంపాదించుకున్న కష్టము, పేరు ఇవన్నీ కూడా ఇతరుల కోసం వాడడం వల్ల చాలా మటుకు నాశనం అవుతుంది, నష్టపోతారు. సోదర సోదరిమణులు నమ్మకస్తులే ఈ మొదటి 2.5 నెలలు 2026 సంవత్సరంలో మార్చి 14వ తారీఖు వరకు, జనవరి నుంచి కాస్త అప్రమత్తంగా ఉండండి. మాట ఇచ్చేటప్పుడు గ్యారంటీదారుగా ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక తదనంతరం ఏలినాడు శని ప్రభావం, గురువు అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అనుకూలముగా ఉండదు. అంటే మొదటి 2.5 నెలలు సాధారణం, మిగతా 2.5 నెలలు కష్టతరం, తరువాతనే గేమ్ చేంజ్ అయిపోతుంది. దైవానుగ్రహం మీకు అందుబాటులోకి వస్తుంది. గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు 5 నెలల పాటు శుభస్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి మొదటి 5 నెలల్ని మీకు వచ్చిన పని మీరు చేసుకోకపోవడమే. మోసానికి పాల్పడకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఈ 5 నెలల పాటు మీ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి. ఖచ్చితంగా ఈ గురువు శుభస్థానంలోకి చేరబోతున్నాడు. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఈ ఏలినాడు శని ప్రభావం, జన్మశని ప్రభావాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు. అద్భుతంగా ఊహించకుండానే మీకు అన్ని విషయాల్లో విజయం సంప్రాప్తమవుతుంది. ఏ సంబంధించిన ఎలిమెంట్స్లో మీరు ఆనందంగా ఉంటారో ముందు తెలియజేసుకుందాం. తర్వాత ఆఖరి 2 నెలలు కేతు స్థానం సింహరాశిలో ఉంటాడు కాబట్టి నవంబర్, డిసెంబర్ నెల కాలంలో ఈ యొక్క సింహరాశిలో గురువు సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు నష్టపోవడం, ఇతరత్ర సమస్యలు, పెద్దవాళ్లతో విరోధాలు. పెద్దవాళ్ళంటే వయసులో పెద్ద, జ్ఞానంలో పెద్ద, హోదాలో పెద్ద, అధికారంలో పెద్ద, కుటుంబంలో పెద్ద. ఇలా ఏ విధంగానైనా కానీ ఆఖరి 2 నెలల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏతావాత సంవత్సర కాలంలో 4.5 నెలలు కష్టతరం, 5 నెలలు చాలా ఆనందదాయకం, మొదటి 2.5 నెలలు మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా
శుభ అశుభ మిశ్రమంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జరగబోతుంది. విద్యార్థులకి జన్మశని ప్రభావం, గురు ప్రభావం మొదటి 5 నెలల పాటు సాధారణంగా ఉండదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడాలి. తొందరగా జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు మీ విద్యార్థులు అనగా మీ పిల్లల పట్ల, ఈ మీనరాశిలో జన్మించిన మీ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించండి. వారి వెంబడ ఉండి శ్రద్ధ తీసుకోండి. ఆషామాషి వ్యవహారం కాదండి. ఈ మొదటి 5 నెలల్లోనే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. పోటీ పరీక్షల్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. తద్వారా వెనకబడకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ మొదటి 5 నెలలు నిరంతరం శ్రమ అనేటువంటిది కనుక చేస్తే అస్సలు అద్భుతమండి. గురువు మీ పిల్లలకి అదృష్టం అనేది గురువు మారినందువల్ల మీరు పొందబోతుంటారు. తల్లిదండ్రులు ఇది కదా మా కష్టానికి తగ్గ ప్రతిఫలమని జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో పొందే ఫలితాలను బట్టి మీరు ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది, విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశంలో స్థిరపడ్డటువంటి మన భారతీయులకి H1B వీసాలు కూడా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో సెలెక్ట్ అవుతారు. అందులో సందేహమే లేదు. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఆఖరి 2 నెలలు జన్మశని మరియు గురువు అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షుగర్, థైరాయిడ్, బీపీ లాంటి హెరిడిటీ సంబంధించినటువంటివి, లేదా శరీరంలో నడుము నుంచి పాదాల వరకు అచేతనంగా ఉండడం, బాగా కష్టతరంగా ఉండడం, కీళ్ళవాతంలో అనేటువంటి రావడము, నిస్సత్తుగా ఉండడము, అలాగే కాన్స్టిపేషన్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఈ 2026 సంవత్సరంలో పొందబోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డాక్టర్ సలహాలు తీసుకొని మంచిగా ధైర్యంగా ఉండండి. ఇక ఉద్యోగం గురించి మనం ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరుగుతుంది. అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహము చేసుకుంటారు. మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అందులో సందేహం లేదు. వీటన్నిటికీ కూడాను మంచి సమయం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఈ మధ్యకాలంలో మీ యొక్క జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అది ప్రేమ రూపంలోనైనా ప్రేమికులుగా ఉండవచ్చు, లేదా వివాహ సంబంధంగా బాంధవ్యాన్ని కలుపుకుంటూ దంపతులుగా ఒకటయ్యే విధంగా అవ్వచ్చు, లేదా విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఆ సమయంలో కలుసుకుంటారు, దంపతులు కూడా కలుసుకుంటారు. పాత సంబంధాలు మళ్ళీ మెరుగుపరచబడతాయి. పాత స్నేహితులు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశిస్తారు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో. ఇక సంతానం కూడా ఆ సమయంలోనే చక్కటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా గర్భవతులైనటువంటి వాళ్ళు ఆఖరి 2.5 నెలలు వైద్యుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. తగు జాగ్రత్తలు గర్భవతులు ఆఖరి 2 నెలల్లో పాటించాలి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో సంతానాన్ని పొందబోతారు. అలాగే రాజకీయ పరంగా ఉన్నటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా తెర వెనుక ప్రాధాన్యతను సంతరించుకునే పదవిలో ఉండే అవకాశం ఉండబోతుంది. ప్రత్యక్షంగా మీరు పదవి కంటే కూడా తెర వెనుక రాజకీయం నడిపే వ్యక్తిగా, తెర వెనుక సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా, పార్టీ పెద్దల నుంచి మీకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం మీ జాతకాన్ని అనుసరించి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఈ సంవత్సరం మాత్రం గోచార రీత్యా మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా శుభ సంకేతంగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వ్యాపార రంగానికి సంబంధించి చూసుకుంటే చర్మ సంబంధము, అలాగే ఇటుక, ఇసుక, ఇనుముతో సంబంధించిన వృత్తి వ్యాపారాలు, ఆటోమేటివ్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్, అలాగే గ్రౌండ్ ఆయిల్స్, పెట్రోల్, కెమికల్ లాంటివి, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం అంతా సాధారణంగా ఉంటుంది. గొప్పగా ఉండదు. గొప్పగా ఊహించుకోకండి. ఈ యొక్క సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ కానీ లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి. గోచారం మాత్రం అనుకూలంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు. జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకొని తగు పరిహారాలు పాటించి మీరు ముందడుగు వేయవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి FMCG, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, విద్యాలయాలు,
విద్యా సంస్థలు నడుపుకునేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ పండ్ల వ్యాపారస్తులు, పికిల్స్ సంబంధించి, అలాగే తీర్థయాత్రలు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మొదటి 5 నెలలు అలాగే ఆఖరి 2 నెలలు అంతగా ఉండదు. కానీ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి లాభాలు చవిచూస్తారు. ఈ 5 నెలలు చాలు మీ యొక్క సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని లాభాల బాటిన నిలబెట్టడానికి, విజయుల్ని చేయడానికి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాలుగా సహాయంగా ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నటువంటి మీన రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క అండదండలతో, పెద్దల ఆశీర్వచనం వల్ల మీరు మంచి మంచి ప్రాజెక్టులో, సిఫార్సులతో మీరు మంచి ప్రాజెక్టులో ఉంటారు. సినీ రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అవకాశాలని అందిపుచ్చుకోండి, ధనవంతులు కండి, కీర్తి ప్రతిష్టలు పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. రైతులు శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి, కొత్త కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు శాస్త్రీయంగా మీకు తెలిసిన పంటలు వేసుకుంటే చక్కగా ఆదాయం చాలా బాగుంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విధాలుగా రైతులు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు లేదండి. కుటుంబంలో గతంలో కంటే కూడా ఈ యొక్క సంవత్సరం మీ మాటకి విలువ పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే మొదటి 5 నెలలు, ఆఖరి 2 నెలలు ఎవరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వకండి, అవి మీకు తిరిగి రావు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి వివాహం, సంతానం కాని అమ్మాయిలకి సంతానం కలుగుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. మీరు మీ శ్రమని మీరు ఇస్తూ దాని ద్వారా మీరు లాభాన్ని పొందుతారు, అది మీకు జరుగుతుంది. అందులో ఏమాత్రము సందేహించకండి. కానీ డబ్బు విషయంలో మాత్రం అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మి మోసపోకండి. ఇక మనం గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధంగా మనం విషయాలు తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 2026 సంవత్సరంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నాం. సోషల్ మీడియా రంగంలో, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ రంగంలో సంకల్ప మందిర్ అనే నామంతో కొత్తగా మనం ప్రారంభించబోతున్నాం సోషల్ మీడియాలో. వాటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జ్యోతిష్యపరంగా, ధర్మ సందేహాల పరంగా మంచి మంచి విషయాలు మీకు భవిష్యత్తులో తెలియచేయడం జరుగుతుంది. ఫాలో అవ్వడం ద్వారా మీకు అన్నీ కూడాను మంచి జరుగుతాయి, మంచి విషయాలు తెలుస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం మీనరాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు, అంటే మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయం, అలాగే సుదర్శన హోమం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి 21 రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మీరు మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశించవచ్చు. ఇక ఉద్యోగ సంబంధముగా ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఏ సమయంలో ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జాబ్ ఉంటుంది, లేదా కొత్త ఉద్యోగంలో సంస్థల్లో మనం ప్రయత్నించాలంటే ఏ సమయంలో ప్రయత్నిస్తే మనకు అనుకూలంగా ఉంటుందనే విషయాల గురించి తెలియచేసుకుందాం. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అలాగే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. అలాగే డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31, అలాగే ఈ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి 12, మే 15 నుంచి జూన్ 14, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే మిగతా సమయంలో పనిచేస్తే బాగుంటుందా, బాగోదా అనంటే ఆ సమయంలో ప్రయత్నిస్తే వచ్చే ఫలితము మీకు ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు అంత తొందరగా ఈజీగా మీకు లభించవు. కాబట్టి చెప్పిన సమయంలోనే మీరు ప్రయత్నం చేసి ఆనందకరమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని అనుభవించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి
ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో లాభసాటిగా ఉంటుంది. ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఏమాత్రం అనుకూలంగా కాదు. వృధా కాలయాపన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి వ్యవహారాలు ఉంటాయి. ఇక ఏప్రిల్ నెలలో మీకు మిమ్మల్ని మించిన వారు లేరనే అహంకారం కావచ్చు, లేదా అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అందరినీ దూరం చేస్తుంది. కాబట్టి అందరితో కలుపుకోలు తత్వంగా ఉండండి, మంచి జరుగుతుంది. ఎక్కువగా హీట్ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తారు. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరుగుతుంది. ఎడమ కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. మీ వాక్కు వలన ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్త పడండి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మంచి జీవితాన్ని అనుభవిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతాయి. మీ సమస్యకి సంబంధించి ఇతరుల సహాయ సహకారాలు అందడం ద్వారా మీరు అన్ని విధాలుగా మీ యొక్క కాలాన్ని వినియోగించుకోగలుగుతారు. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం గృహ మార్పులు సూచిస్తుంది. వాహన మార్పులు సూచించబడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, ఉద్యోగ భద్రతకి కాస్త శంకించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు ఇతరులతో వాగ్వివాదాలు, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, తెలిసిన వారి మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. సంతానమూలకంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే కోర్టు కేసుల్లో మీదే పైచేయి సాధిస్తారు. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా తీర్పు ఉంటుంది. అన్ని విధాలుగా శత్రుంజయం కలుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక చూశారు కదా, ఏతావాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ మిశ్రమం కంటే కూడా అధిక శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఆనందంగా జీవించండి. చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించిన జాతకం ఇంతకన్నా విభిన్నంగా ఉంటే దగ్గరలోని మంచి పండితుల్ని మీ జాతక చక్రాన్ని పరిశీలింపచేసుకొని తగు పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి సంవత్సరం పాటు కూడా 12 నెలల పాటు మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటిని జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంలో తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీరు సభ్యులుగా మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి విధంగా మీరు ఉండడం వల్ల, ప్రయత్నాలు చేయడం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.